హాయ్ అండి. మనమైతే సర్వీస్కి వెళ్ళాలి కదా, తీరా చూసేటప్పటికి అయితే తెల్లారిపోయింది, 6 అయింది. మనం ఇంకా లైన్కి వెళ్ళాలి. తీరా చూసేటప్పటికి అయితే వాన అయితే వచ్చింది. ఇంకా మనం ఇంకా లేట్ చేయకుండా ఇంకా వెళ్తున్నాం సర్వీస్కి. ఇంక ఈ ఊరు అంటే ఏ ఊరు అంటే ఆ ఊరు ఈ ఊరినే ఉండదు. కాకపోతే పొద్దున్నే సర్వీస్ రావులపాలెం అయితే బాగుంటుంది, కలుస్తుంది అని అదేమో అంతేం లేదు. మనం అయితే ఇంకా రెడీ అయిపోయి ఇంకా ఆటో అయితే ఫుల్గా వాన వచ్చి తడిసినట్టు ఉంది. బండి ఎప్పుడు తీసినప్పుడైనా బండి అయితే మొత్తం తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత మొత్తం అద్దం గట్ట క్లీన్ చేసుకుని ఇంకా మొత్తం ఉంటుంది కదండి, డస్ట్ గట్ట పట్టేద్ది కదా. పట్టేసిన తర్వాత మనం తుడుచుకుంటే కొంచెం నీట్గా ఉండదు. మనం అయితే బండి అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా అయితే మనం ఇంక వెళ్ళడమే, ఈ ఊరు ఉంటే ఆ ఊరు వెళ్ళడమే. ఇంకా ఆ ఊరు ఈ ఊరని కాదు, మనకి ఏ ఊరు ఉంటుంది ఆ ఊరు. సపోజ్ రావులపాలెం అయితే రావులపాలెం, గుడెం అయితే గుడెం. కాకపోతే రావులపాలెం అయితే పొద్దున్నే సర్వీస్ అయితే ఉంటుంది, రావులపాలెం సర్వీస్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ సైడ్లు మార్కెట్లు, కూరగాయల మార్కెట్లు గట్రా ఉంటాయి కదా, అంటిగా మార్కెట్. దానివల్ల సర్వీస్ అయితే ఉంటుంది. దానివల్ల మనం పొద్దున్నే రావులపాలెం సింగిల్ అయితే వేస్తాం ప్రతిరోజు. ఆ రోజు ఈ రోజు అని కాదు, ప్రతిరోజు అయితే రావులపాలెం సింగిల్ వేస్తాను. మనమైతే నెక్స్ట్ అయితే ఇప్పుడు రావులపాలెం సింగిల్ వేసుకుంటున్నాను, టికెట్లు ఎక్కించుకున్నాను. మనకైతే 5 టికెట్లు ఎక్కినాయి. రావులపాలెం వచ్చాను 5 టికెట్లు వేసుకుని. 5 టికెట్లని టికెట్ వచ్చి 50 రూపాయలు మనకి తణుకు నుంచి. అయితే 5 టికెట్లు వేసుకుని అయితే వచ్చాను. మళ్ళీ అదే 5 టికెట్లు వేసుకుని మనం కన్నా తణుకైతే వచ్చాము. 5కి 250 వెళ్తాక అయితే మనకు 500 అయితే వచ్చింది సర్వీస్ చేసుకుంటానే. ఇంకేం చేస్తాం, మనం అయితే కరెక్ట్గా తణుకైతే వచ్చాము. ఇప్పుడు ఏ ఊరంటే ఆ ఊరు తిరగాలి. మన తణుకులో అయితే సర్వీస్ అయితే ప్రస్తుతానికి ఏం లేదు, పర్లేదు. మనం వచ్చిన దానికి 500 అయితే వచ్చింది. మళ్ళీ ఆయిల్ కూడా ఇచ్చిన వెళ్ళడమే రావులపాలెం. మన వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలా లైక్